నమస్తే. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్న. రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక పరిస్థితి ఏంటంటే, ఒక ఉద్రిక్తత వాతావరణం నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంచలనంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. సాయి ఈశ్వరీచారి అనే యువకుడు పెట్రోల్ పోసుకొని అంటించుకొని ఈరోజు చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు బీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తీవ్రంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడే ఒక గంట 2 గంటల క్రితం నుంచే గాంధీ హాస్పిటల్ నుంచి నేను ఇప్పుడే వచ్చిన. అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇయ్యలేదు, మోసం చేసిండ్రు, తడిగుడ్డతోటి గొంతు కోసిండ్రు అనే ఆ నినాదాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. అక్కడ ఇట్లా చాలా ఉన్నాయి. అంశాల గురించి మాట్లాడదాం. మన దగ్గర ఓయూ పిహెచ్డి స్కాలర్ వలిగొండ నరసింహన్న గారు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు? మొదటగా పరిస్థితి సాయి ఈశ్వరీచారి యొక్క ఆత్మహత్య. ఈరోజు మన సోదరుడు బీసీ హక్కుల కోసం తప్పించి పోరాడిన వ్యక్తి ఈశ్వరాచారి చనిపోవడం మనందరి బాధాకరం. దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక న్యాయం కోరే వాళ్ళు కావచ్చు, బీసీ హక్కుల కోసం పోరాడిన వాళ్ళు ఎవరు కూడా నిరాశలు ఉండొద్దు, నిస్పృహలు ఉండదు. ఖచ్చితంగా మనం ఈ తెలంగాణ నేల గొప్ప చరిత్ర ఉన్నది. పోరాట ద్వారా దీన్ని సాధించుకున్నాం. తెలంగాణ కూడా మన 60 ఏళ్ళు ఎంతో మంది ద్వారా పోరాడి, ఎంతో మంది పాలకులపై పోరాడి కొట్లాడుకొని తెచ్చుకున్నాం. కాబట్టి ఎవరు నిరాశ ఉండకుండా మనం మన శక్తిని పోరాటాల రూపంలో ఉందాం, కానీ చనిపోయొద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొదటి ఉస్మానియా విద్యార్థులుగా. అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం కూడా బలిదానాల వల్లనే వచ్చిందనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి, మనకు అందరికి తెలుసు. అంటే నిజంగా ఏదైనా సాధించుకోవాలంటే బలిదానాలే తథ్యమా, వేరే ఆప్షన్ లేదా? అది తప్పుడు అభిప్రాయము. దయచేసి ఆ అభిప్రాయం మనం చెల్లాచెదురు చేయాలి. ప్రజాస్వామ్యంలో మన అందరం ఇవాళ తెలివిమంతులం, చైతన్యవంతులం. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టేంత వరకు కూడా మనం కలిసి పోరాడదాం, కానీ ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అటువైపు కూడా ఇటువంటి పరిస్థితులకు చేసేటట్టు కూడా బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరు కూడా అలాంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే ఉస్మానియా వేదికగా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, మీకు తెలిసిన విషయం. చాలా సీనియర్. ఎందుకు అంటే బలిదానాలు చేసుకుంటేనే ప్రభుత్వాలు స్పందిస్తాయా? ఎందుకు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపితే ఎందుకు స్పందించవు అనేది ప్రధానమైన ప్రశ్న. అందుకే ఈరోజు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, లేకపోతే ఇలాంటి నిరసనలు కూడా పెరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తన సొంత రాజకీయ ఎజెండా కోసం మాత్రమే ఆ రోజు కొద్దిమంది అప్పుడున్న మేధావులు కావచ్చు, పొలిటికల్ నాయకులు కావచ్చు, తమ వ్యక్తిగత ఎజెండా కోసం వాళ్ళు ఉద్యమాన్ని తాకట్పెట్టే క్రమంలో ఈ రాజకీయ జనంలో మాత్రమే ఈ ఆత్మహత్య పురిగొల్పడం జరిగింది. దాని హరీష్ రావు లాంటి వాడు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టలే అని చెప్పి తప్పించుకునే సందర్భాలు చూసాం. కేసీఆర్ నిమ్మరసం తీసుకొని దీక్ష విరమించిన సందర్భంలో ఆ రోజు శ్రీకాంత్ చారి కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఎంతో మంది మన కృష్ణముదిరాజు లాంటి ఎంతో మంది ఆత్మహత్య చేసింది. ఎందుకంటే వాళ్ళందరి కోరిక ఏంది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో, ఈ తెలంగాణ వస్తే నా పిల్లగానికి, నా పిల్లకు, లేకపోతే నాకు తమ్మునికి, అన్నకు ఉద్యోగం వస్తుంది, మేము ఆత్మగౌరవంతో బతా అని ఒక సందర్భంలో వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలు మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, అవి చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఇది తెలంగాణ ఈ దేశంలో చైతన్యవంతమైన తెలంగాణ. ఆ తెలంగాణ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ విధ్వంసం చేశాడు. అన్ని విధాల సామాజిక ఉద్యమాల నుంచి వేశాడు, విద్యార్థి ఉద్యమాల నుంచి వేశాడు, విద్యార్థులు నోటిఫికేషన్ లేకుండా 10 ఏళ్ల కాలం నిర్వీర్యం చేసేసాడు. ఇవన్నిటి తర్వాత ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీరు నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నది. బీసీ ఉద్యమం పట్ల కూడా, బీసీల హక్కుల కోసం, 40% రిజర్వేషన్ల కోసం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయ ఎజెండాగా ఈరోజు దీక్షలో పాల్గొన్నది, అసెంబ్లీ తీర్మానం చేయడం, ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇలా ప్రతి క్షణం ఫైట్ చేస్తా ఉన్నాయి. ఇది మనది. అంటే ఇన్ని ప్రయత్నాలు చేసి సాధించింది ఉంది కాంగ్రెస్. వాళ్ళకి తెలుసు జీవోల వల్ల, ఆర్డినెన్స్ల వల్ల ఏం రాదని తెలిసి కూడా బీసీలను నమ్మించి ఓట్లు డబ్బులు వేయించుకొని తడిగుడ్డతోటి గొంతు కోసారు, నమ్మించి గొంతు కోసారు అని ప్రధానంగా బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎక్కడ కూడా బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కూడా ఎక్కడ కూడా మాట లేదు. దయచేసి ఈ తప్పుడు ప్రచారాన్ని ఓల్డ్ చేస్తూ ఉన్నారు. ఇలా కొద్దిమంది బీజేపీ అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇవాళ క్లియర్గా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి, డెడికేషన్ కమిటీని చేసి, ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక కూడా ధర్నా చేసి, స్వయాన ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని దీనికి పోరాటం జరిగింది. ఇది ఒకరోజు దయచేసి బీసీ మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈరోజు చనిపోయిన ఈశ్వరాచారి లాంటి సంఘటన మళ్ళీ జరగదని కోరుకుంటా ఉన్నాం. మన ఈరోజు ముగిసిపోయిన ఒక వ్యవస్థ కాదు. ఇలా మనం మండల్ స్ఫూర్తితోటి, ఇలా తెలంగాణ స్ఫూర్తితోటి మన అందరం హక్కులు పోరాటం చేసే క్రమంలో మనం ముందుందని తప్పితే ఆత్మహత్యలు దేనికి పరిష్కారం కాదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈశ్వరీచారి చనిపోయింది కదా, అంటే ఎవరు ముద్దాయి అనుకోవాలి? ఇప్పుడు వైపేమో కాంగ్రెస్ అని బీజేపీని చెప్తుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ చెప్తుంది. నిజంగా ఈశ్వరీచారి యొక్క మృతికి కారణం అంటే ఏం చెప్తారు? ఈరోజు వ్యక్తులను పార్టీలో దూషించదలుచుకోలేదు. ఈరోజు ఈ సమాజం మొత్తం దోషి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే
వాస్తవం చెప్పాలంటే బీసీ ఉద్యమం ఉవ్వెత్తున పడింది. ఇలా ఒక 3 నెలల కాలంలో గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీ అని నినాదం వచ్చింది. కానీ వాస్తవం చెప్పాలంటే ఆ విషయంలో ఇలా రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, మేధావులు, మాలాంటి విద్యార్థి నాయకత్వం, విద్యార్థులు కూడా అందరూ వైఫల్యం చెందని చెప్పి చెప్తాం. ఎందుకంటే దానికి రోడ్ మ్యాప్ లేకుండా అయిపోయింది. ఎవరు వాళ్ళు ఎజెండాగా అయిపోయింది. కులానికి, మతానికి, కులంకు, పార్టీకి అనుబంధంగా ఎవరు వాళ్ళు విడిపోయడం వల్ల ఇది ఒక కొద్దిగా స్తబ్దుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి నివురుగా నిప్పు లాంటిది బీసీ ఉద్యమం. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ 42% గ్రామ పంచాయతీలే కాదు, స్థానిక సంస్థలనే కాదు, చట్టసభల్లో కూడా 42% బీసీ రిజర్వేషన్ సాధించడం కోసం మేము అందరం పోరాడతాం. ఇంకోటి, ఇప్పుడే నేను గాంధీ హాస్పిటల్ నుంచి వచ్చిన, అక్కడ బీసీ సంఘ నాయకులు చాలా మంది మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ లేకపోతే సెక్రటరీని ముట్టడిస్తాం, ఇక ఊరుకునే ప్రసక్తే లేదు, ఏదో మామూలుగా నిరసన వ్యక్తం చేసినా కానీ ఇప్పుడు అసలు అగ్నిగుండమే అని చెప్తున్నారు వాళ్ళు. ముట్టడిలు, దాడులు పరిష్కారం కావు. దాని ద్వారా ఉద్రేకంతో లేకపోతే ఒక కోల్పోయినటువంటి ఈశ్వరాచారులు మరి ఎంతో మంది వేరే చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అవన్నీ చర్చల ద్వారా శాంతియుత పద్ధతిలో మనం పోరాటం చేసి తెలంగాణ ఇలా సాధించుకున్నాము. దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అన్నిటి స్తంభింపజేసైనా సరే మనం మన హక్కుల కోసం మన గొంతు నిర్ణయించి గ్రామ స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేయడం తప్పితే ఈ ముట్టడి ద్వారా, దాడుల ద్వారా మనమే నష్టపోతుంది తప్పితే ఎవరికి ఏం కాదు. కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతం నుంచి ఢిల్లీ వరకు కూడా చైతన్యం చేసి ఆ విధంగా మనం ఢిల్లీని కదిలించే విధంగా మనం పోరాటం చేసి విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7 తారీఖు ఉండే ప్రోగ్రామ్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి, ఎందుకు 10 తారీఖు వాయిదా చేసిండ్రు? దీని ఏమైనా ప్రభావం పడ్డదా? ఈశ్వరాచార్య యొక్క రకరకాల ప్రాబ్లమ్స్ ఏమన్నా? లేదు, గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉన్నది. ఆ ఏర్పాట్లో ఉండి కొన్ని షెడ్యూల్ సెట్ కావడం రాలేదని చెప్పి అధికారులు కావచ్చు, యూనివర్సిటీ యంత్రాంగం చెప్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో నష్టపోయినటువంటి విద్యార్థుల పక్షం, నిరుద్యోగుల పక్షం ఉంటూనే తెలంగాణ ఉద్యమానికి, మేధావులకు పొరిటిగడ్డ అయినట్టు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యేకంగా ఊపిరి అందించినట్టు ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయి యూనివర్సిటీగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఆయన మాట ఇచ్చిండు. ఆ మాట ఇచ్చిన తగ్గట్టు మళ్ళీ ఇవాళ రాబోతుండు. ఆ రోజు ఠాగూర్ ఆడిటోరియంకి వేదిక 4 నెలల క్రితం ఏమైనా చెప్పాడు, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయి యూనివర్సిటీ 100 కోట్లు 1000 కోట్లు కాదు, దీని పునర్నిర్మాణం కావాలి. ఇక్కడ చదివేది మొత్తము ఈ తెలంగాణలో ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మాత్రమే, పేద వర్గాల విద్యార్థులు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల పేదలు కూడా కావచ్చు. విద్య ప్రధాన ఆయుధము. ఆ విద్య నాణ్యమైన విద్య ఇవ్వాలని చెప్పి యంగ్ ఇండియా స్కూల్స్ కావచ్చు, మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఐటీఐలను కూడా మనం అప్గ్రేడ్ చేసి మంచిగా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు తెలంగాణ యొక్క మన ఆ రోజు తెలంగాణ స్వరాష్ట్రం వస్తే అనుకున్నామో, ఏమైతే ఆశించినామో ఆ ఆశయాలు నెరవేరడం కోసం 10 ఏళ్ల తర్వాత నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా సొంత అభిప్రాయాలు తీసుకుంటలేడు. అలాగే అరగోపాల్లో కావచ్చు, ప్రొఫెసర్ కంచాలే కావచ్చు, మళ్ళీ మేధావులు అయినటువంటి ఎంతోమంది, కోదండరాం లాంటి వాళ్ళు, ఎంతోమంది మేధావులు, శాంతి సిన్హా కావచ్చు, చాలా మంది, ఆకునూరు మురళి లాంటి వాళ్ళు, ఎంతోమంది మేధావులు అందరూ కూర్చోబెట్టుకొని సలహాలు తీసుకొని మాత్రమే తను నిర్ణయించుకుంటా ఉన్నాడు. ఎక్కడ కూడా కేసీఆర్ కుటుంబం లాగా ఇది తను చెప్పింది శాస్త్రం లేక లేకపోతే తను అనుకుంది తడువుగా చేసిన కార్యక్రమం ఎక్కడ లేవు. ఖచ్చితంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంది, విజన్ ఉంది. ఆ విజన్ తగ్గట్టే ఈ రోజు రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదిక తెలంగాణ ఉద్యమానికి కీలకం. ఇక్కడ ముద్రలు కూడా ఉన్నాయి, ఉద్యమాలకు సంబంధించిన ఎన్నో ముద్రలు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు అయ్యి వచ్చింది. ఇదే ఉద్యమంలో అందరు విద్యార్థులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా, నాన్ టీచింగ్ వాళ్ళు ఎన్నో రకాలుగా ఉద్యమం చేశారు. అయినా వాళ్ళ బతుకులు మారలేదు. రేవంత్ రెడ్డి మీద నమ్మకం పెట్టుకుంటే ఆయన కూడా వమ్ము చేసిండని వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఉద్యోగాలు, ఉపాధి కల్పించే విషయంలో పర్మనెంట్ అంశాలు, కొన్ని టెక్నికల్ అంశాలు ఉంటాయి. చాలా రకాల పర్మనెంట్ చేస్తే మళ్ళీ నిరుద్యోగులు మేము కోర్టు కేసులకు దేనికి వాళ్ళ సందర్భాలు ఉంటాయి. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇవాళ మీరు చూడండి, ఆ రోజు గత ప్రభుత్వము జూనియర్ లెక్చరర్ నియామకాలు అక్రమంగా డబ్బులు తీసుకొని నకిలీ సర్టిఫికేట్లు ఉన్నా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా కూడా పర్మనెంట్ చేసింది. అట్లాంటివి ఎన్నో పర్మనెంట్ చేసింది. కాబట్టి దీన్ని కూడా తను మానవతా దృక్పథంతో కావచ్చు, సర్వీస్ రూల్స్ చూస్తూ దాని మీద కమిటీ వేశారు. దాని గురించి తగ్గట్టు కూడా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఏంటైనా ప్రధానంగా అటు బీఆర్ఎస్ కూడా చాలా ఆరోపణలు చేస్తుంది ప్రతిపక్షంగా. హిల్టు అని భూముల వ్యవహారం కుంభకోణం నడుస్తుందని రకరకాల విమర్శలు చేస్తుంది. మొత్తం రేవంత్ రెడ్డి బృందం అంతా అవినీతికి పాల్పడుతుంది అనేది ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. అన్న, ఈరోజు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ అలయన్స్ పార్టీ అనే ఇద్దరికి ఎలాంటి ఆరోపణలు చేయాలంటే లేదు. ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డులు ఇచ్చాడు, ఇందిరా మిన్లు ఇచ్చిండు. ఇలా పేదలకు తినడానికి తన మనవడు కేసీఆర్ ఏమన్నాడు, నా మనవడు ఏం తినాలో పిల్లగాడు కూడా స్కూళ్ళలో కూడా అదే తినాలని చెప్పిన వ్యక్తి మాట చెప్పినా కూడా వీళ్ళు రేవంత్ రెడ్డి గారు
సన్న బియ్యం ఇస్తున్నాడు, ఇందిరా మిల్లు ఇచ్చాడు, ఇలా ఉద్యోగ నోటిఫికేషన్ జరుగుతా ఉన్నది. ఇలా ఈ ప్రజల్లోకి ఎట్లా వాళ్ళు తెలియకుండా ఇలా హైడ్రా మొదలు పెట్టారు. హైడ్రా మొదలు పెట్టిన వాళ్ళు 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పారు. పేదవాళ్ళకే కొమ్ము కాస్తుందని చెప్పారు. అంతేందుకు మూసి ప్రక్షాళన చేద్దామని చెప్పారు. మూసి ప్రక్షాళన చేస్తుంటే కూడా 1,00,000 కోట్లు ఇలా పెట్టుబడులు వస్తున్నాయి, ఇవి మొత్తం దోసుకుని చెప్పారు. పెద్ద లైన్ల దగ్గరికి పోతలేదు బుల్డోజరు, ఎందుకు చిన్న లైన్ల ఎందుకు కనబడుతున్నాయి అనేది ప్రధానంగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. మీరు కూడా చూసి ఉంటారు. ఆరోపణలే, ఎక్కడ కూడా పేద వర్గాలై కూల్చిన దాఖలాలు లేవు. నాగార్జున లాంటి పేదోడా, వెంకటేష్ లాంటి పేదోడా, రెండు మాత్రమే అన్ని మళ్ళీ అరే ఒకటి దానిపై హిందూ అనేది అది కూడా కూలగొట్టారు. పేద ప్రజలకు వాళ్ళు ఒకవేళ తీసేస్తూ కూడా వాళ్ళని అంటే తరలిస్తూ కూడా ప్రత్యేకంగా 1,00,000 రూపాయలు ఇచ్చి బయట పోయి కూడా ఇండ్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రతిపక్షాలకు ఏం లేక ఇవ్వాలి. బీజేపీ బీఆర్ఎస్ కుట్రపూరితంగా ఏం చేయాలని తెలియక అవినీతి ఆరోపణలు ఏమంటే జూబ్లీహిల్స్ ఫలితం ఏమొచ్చింది కదా. ఇక్కడ బీజేపీ అంటుంది కదా, అవినీతి మేమే రూలింగ్ రాబోతున్నాం, మేమే పరిపాలించబోతున్నాం, లేకపోతే మేమే గెలవబోతున్నాం అని చెప్పిన జూబ్లీహిల్స్ ఫలితం ఏమైంది? డిపాజిట్ రాలే బీజేపీకి. ఎలా బీఆర్ఎస్ ఎక్కడ పోయింది? ఇలా ముఖం చూపించలేకపోతుంది కేసీఆర్ తెలంగాణ సమాజానికి. 2 ఏళ్ళ ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే, 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి చేస్తే ఇలా నువ్వు ప్రజలు రాలేకపోతున్నావు, కనీసం నీ నియోజకవర్గం లేకపోతున్నాం. ఇవాళ మా మీద ఆరోపణలు కాదు, నీ బిడ్డ, నీ సొంత బిడ్డ, నీ బీఆర్ఎస్ నాయకురాలు కేటీఆర్, నీ చెల్లె హరీష్ రావు, నీ మరదలు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నది. దాని మీద సమానం చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నది. దాని మీద సమానం చెప్పండి. వాళ్ళ ఇంటి కుంపటి ఇంటి సమస్యని, ఆర్థిక లావాదేవీల సమస్యలను బయటికి చెప్పుకోలేక దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, ప్రజాప్రభుత్వం పైన, ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబం పైన కూడా ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రజలు ఎవరు విశ్వసించారు. రేపు రాబో ఎన్నికల్లో కూడా విద్యార్థులు, ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాళ్ళకు మద్దతు నిలవబోతున్నారు. థ్యాంక్ యూ. అంటే ఇది ప్రధానంగా వలిగొండ నరసింహ గారు చెప్తున్నది. ఈశ్వరీచారి మృతి అనేది బాధాకరము. అట్లా చనిపోవద్దు, అట్లా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. ఏదైనా నిరసన కార్యక్రమాల ద్వారా, ముట్టడిల ద్వారానే సాధించుకోవాలి తప్ప ఆత్మ బలిదానాలు చేసుకోకూడదు అనేది ప్రధానంగా చెప్తూ బీఆర్ఎస్ పార్టీని కూడా తూర్పారబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలైన అవినీతి పరులు బీఆర్ఎస్ వాళ్ళే. చాలా కోట్లు దోచుకున్నారు. సమాధానం దమ్ముంటే దానిలోకి చెప్పాలి తెలంగాణ ప్రజలకు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.